ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మీరు తొలచుకున్న, మీరు సరిచేసుకున్న, మీరు నిర్మించుకున్న వ్యవస్థలలో నుండి వాడు పనిచేస్తాడు. అది కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, మనుష్యులను మనుషులకు దూరం చేసేటటువంటి ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నిటినీ క్యాప్చర్ చేస్తూ, వాటిని హైజాక్ చేస్తూ, దేవునికి విరోధముగా, మనుష్యుల నుంచి మనుష్యులకు విరోధముగా పనినటువంటి పన్నాగమే విగ్రహారాధన. చాలామంది విగ్రహారాధన అనంటే ఏదో ఒక ఆకారమునకు చేసేటటువంటి ఆరాధన అనుకుంటారు. కాదు, అది ఒక మొదలు. కానీ దానిని పొడిగిస్తే, దానిని ముందుకు తీసుకుని వెళ్తే విగ్రహము మరియు విగ్రహారాధన అన్నది చాలా డీప్, లోతైనటువంటి ఒక అనుభవం. ఈ విగ్రహారాధన మీ పిల్లలతో మొదలవుతుంది. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి మక్కువను మనిషి ఆరాధించే క్రమంగా తీసుకుని వెళుతుంది. మీ భర్తతో మొదలవుతుంది, మీ భార్యతో మొదలవుతుంది, అందంతో మొదలవుతుంది, జ్ఞానంతో మొదలవుతుంది, సంబంధాలతో మొదలవుతుంది, కులంతో మొదలవుతుంది, సమాజముతో మొదలవుతుంది, ఉనికితో మొదలవుతుంది, రాజకీయ వ్యవస్థ, అలాగే పరిపాలనా వ్యవస్థ. ఇలా మెల్లిమెల్లిగా మీ పైన అన్ని రకాలైనటువంటి లేయర్స్, తెరలుగా, పొరలుగా మీ పైన అధికారం చేస్తుంది.